ఫార్చునర్ కార్ అండి. చూస్తున్నారు కదా, ఎడిటింగ్లో జూమ్ చేసి చూపించమా. ఓకే, న్యూ ఫార్చునర్ కార్ ఆల్రెడీ చాలా మంది న్యూస్లో చూసే ఉంటారు. అండ్ అన్ని విధాలుగా కూడా రకరకాలుగా ఆ కార్లో సేఫ్టీ లేదు, లేకపోతే అది లేదు ఇది లేదు అని చెప్పేసి రకరకాలుగా రివ్యూస్ చేసే ఉంటారు. బట్ నేను ఇవాళ చెప్పబోయేది ఏంటి అంటే, ఒకసారి దట్ బిఫోర్ మీకు ఆ వీడియో అయితే చూపిస్తాను. ఒకసారి వీడియో అయితే చూడండి, ఏం జరిగింది ఏంటని చెప్పేసి కూడా మీకు ఒక క్లారిటీ అని చెప్పేసి వస్తుంది. ఇక చూడండి, ఫార్చునర్ కార్ స్ట్రైట్గా వెళ్ళాల్సిన కార్ కాస్త ఓకే ఇలా వెళ్ళాల్సిన కార్ కాస్త ఇలా అడ్డంగా వెళ్ళి ఓకే పక్కన వెళ్తున్న ఒక ట్రక్ని హిట్ అవ్వడం చెప్పేసి జరిగింది. ఒకసారి ఇక్కడ గమనించవచ్చు, ఈ యాంగిల్లో మీరు స్ట్రైట్గా వెళ్తున్న అదిగోండి ఒక ట్రక్ని హిట్ అవ్వడం అని చెప్పేసి జరిగింది. మీకు ఇక్కడ క్లియర్గా చాలా క్లారిటీగా ఇంతవరకు ఎవరు వివరించిన విధంగా చాలా క్లారిటీగా ఇస్తాను. ఆ ఫార్చునర్ కార్లో మీరే ఉన్నారన్న విషయాన్ని అయితే అర్థం చేసుకొని ఏంటి సోది సొల్లు అనుకోకుండా దయచేసి ఈ 10 minutes వీడియోని అయితే చూడడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ ఆ ట్రక్ వచ్చేసేసి 12 wheeler అండి. ఓవరాల్గా ట్రక్ వెయిట్ మనం చూసుకున్నట్టయితే కనుక 35 tons అని చెప్పేసి ఉంటుంది. అది వేగంగా వస్తుంది కాబట్టి ఒక 40 to 50 km స్పీడ్లో ఉన్నా కూడా ఆ ట్రక్ యొక్క వెయిట్ అని చెప్పేసి ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దాదాపుగా మనం ఒక 60 టన్నుల ట్రక్ అని చెప్పేసి అనుకుందాం. 60 టన్నులు. ఇక్కడ మనకు ఫార్చునర్ కార్ మ్యాక్సిమం చూసినా కూడా మనకు 2 to 2.5 tons అని చెప్పేసి తీసుకుందాం. మేబీ నేను రఫ్ క్యాల్కులేషన్ చెప్తున్నానండి, ఇక్కడ కర్వ్ వెయిట్ ఎగ్జాక్ట్గా నేను చెక్ చేసేది చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. క్లియర్. ఈ యాక్సిడెంట్ జరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అండ్ ఇలాంటి యాక్సిడెంట్స్ మన ఇండియాలో ఎందుకు జరుగుతూ ఉన్నాయి అన్న దాని గురించి చెప్పడానికంటే ముందుగానే ఈ వీడియోని పూర్తిగా మీకు చూపించైతే మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చూసి భయపడండి. వీడియో చూసి ఎన్నో చూస్తుంటాం, మన రోడ్ మీద జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అనుకోకుండా ఇలాంటి యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయో మీకు క్లారిటీ ఇస్తాను, దయచేసి చూడండి. ఓకే, ఈ యాక్సిడెంట్లో ఓవరాల్గా 4 చనిపోవడం అని చెప్పేసి జరిగిందండి. 4 వాళ్ళు కూడా మొతకల్లో కాదండి, దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు మ్యాక్సిమం, అంతకంటే కూడా ఎక్కువ వయసు అయితే ఉండదండి. ఇక చూడండి, ఆ కారు వెళ్ళిన పాత్ ఇది. కారు అడ్డంగా స్ట్రైట్గా వెళ్ళడం కంటే కూడా ఇది చూడండి, ఇలా వెళ్ళాల్సిన కార్ కాస్త ఇలా స్ట్రైట్గా వెళ్ళాల్సిన కార్ కాస్త నేను ఇది బ్లర్ చేసేసాను చూడండి. అసలు అది చూడకూడని దృశ్యాలండి, మీరు చూడలేరు. అంత దారుణమైన మృతదేహాలని చెప్పేసి లోపల కార్లో చల్లా చెదురై పడిపోయాను అనమాట. దారుణం, అస్సలు మీరు చూడలేరు అనమాట. మొత్తం అందుకోసమే దీన్ని ఇలాగా గ్రే షేడ్లో పెట్టడం అని చెప్పేసి జరిగింది. యాక్చువల్గా నాకు యూట్యూబ్ కనుక రిస్ట్రిక్ట్ చేయకపోయింటే ఆ మృతదేహాలను చూపించి మిమ్మల్ని ఇంకా భయపెట్టేవాడినండి. ఇక్కడ చూడండి, ఏంటండి ఇది? టిఆర్ నెంబర్ అండి, టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్. దానికి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు, అంటే కొత్త కార్ అండి, కొత్త ఫార్చునర్ కార్ అని చెప్పేసి అయితే మీరు నోటీస్ చేయండి. ఇంకా చెప్తా, ఇంకా క్లారిటీ ఇస్తాను. ఆ యాక్సిడెంట్లో చనిపోయిన వారండి, ఇది చూడండి, తన వయసు ఎంత ఉంటుందండి గట్టిగా అంటే 22, 23. వీరిద్దరు చూడండి, చూడండి. ఈ 4 ఈ ప్రమాదంలో చనిపోవడం అని చెప్పేసి జరిగింది. ఈ ప్రమాదం జరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే, వర్షంలో వెళ్తున్నప్పుడు సడన్ బ్రేక్ వేసినట్టున్నారండి. సడన్ బ్రేక్ వేసిన వెంటనే ఏమవుతుంది, కార్ అన్నది స్లిప్ అయిపోయి జరిగిపోవడం చెప్పేసి జరుగుతుంది. మీరు ఇందాక వీడియోలో చూసినట్టుగా వర్షం వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా మన టైర్ అనేది రోడ్డుకి కాంటాక్ట్ ఉండాలి అంటే ఖచ్చితంగా స్లోగా వెళ్తేనే రోడ్డుకి కాంటాక్ట్ ఉంటుందండి. యూ కెన్ సీ స్లో స్పీడ్. అండ్ ఎప్పుడైతే హై స్పీడ్కి వెళ్తామో, హై స్పీడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, టైర్ అనేది చాలా స్పీడ్గా స్పిన్ అవుతుంది. స్పిన్ అవుతున్నప్పుడు ఆ వాటర్ కాస్త టైర్ కిందికి వచ్చేస్తాయి. టైర్కి అండ్ రోడ్డుకి మధ్యలో వాటర్ లేయర్ అనేది వచ్చేస్తుంది. లేయర్ రావడం వల్ల ఏం జరుగుతుందంటే, చూడండి, వాటర్ లేయర్ రావడం వల్ల ఏమవుతుంది, మీరు బ్రేక్ వేసినప్పుడు ఆ కార్ ఆగాలి అంటే రోడ్ గ్రిప్లో ఉంటే మాత్రమే అవుతుందండి. వాటర్ మీద ఉన్నప్పుడు ఏమవుతుంది, స్లిప్ అయిపోయి ఇందాక ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఉందో ఆ సంఘటన అని చెప్పేసి జరిగే ఛాన్సెస్ అని చెప్పేసి చాలా చూసాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఓవర్ స్పీడింగ్.
వర్షం వస్తోంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఓవర్ స్పీడింగ్ అని చెప్పేసి చేయకూడదండి. ఆ ఫార్చునర్ కార్ అనేది ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేస్తుంది. 120 వెళ్ళినా 180 వెళ్ళినా 200 వెళ్ళినా కూడా అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఒక ఎస్యూవీ కార్ ని మనం డ్రైవ్ చేస్తున్నాం అంటే ఎంత స్పీడ్ వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి కూడా మనకు ఒక క్యాలిక్యులేషన్ అని చెప్పేసి ఉండదండి. అండ్ ఎందుకంటే మనకు విండ్ నాయిస్ అని చెప్పేసి లోపలికి రాదు కాబట్టి ఎంత స్పీడ్ వెళ్తున్నాం అని చెప్పి అంటే 120 వెళ్తున్నా కూడా ఇక 60-80 వెళ్తున్న స్పీడ్ మాత్రం మనకు కనిపిస్తుంది తప్ప నుంచి 120 లాగైతే అనిపించదు. ఇక్కడ ప్రమాదానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఓవర్ స్పీడింగ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే డ్రైవింగ్ పైన అవగాహన లేకపోవడం. అవగాహన లేకపోవడం అని చెప్పేసి ఒక క్లారిటీ ఇస్తానండి. అంటే ఇలాంటి ఈ ప్రమాదం కాదు, ఇలాంటి ప్రమాదాలు జరగడానికి గల రీజన్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నా. అవగాహన లేదు అని చెప్పేసి నేను ఎందుకు చెప్తున్నాను అంటే వర్షం వస్తోంది అంటే ఖచ్చితంగా మనం లో స్పీడ్ లో వెళ్లాల్సిందే. అది ఎంత ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా ఏమున్నా వర్షానికి మనం చెప్పుకోలేం కదా. ఇప్పుడు నేను నాకు ఎమర్జెన్సీ వర్క్ ఉంది, కాసేపు నేను బ్రేక్ వేస్తాను ఆగిపో అని చెప్పేసి అన్నప్పుడు వాటర్ మన మాట వినదు కదా. సో దట్ ఎంత ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా మనం ఖచ్చితంగా వర్షం వచ్చింది అంటే మనం స్లోగా వెళ్లాల్సిందేనండి. అంటే దానిపైన ఒక అవగాహన లేకపోవడం వల్ల, అవగాహన ఉంటే ఏమవుతుంది ఖచ్చితంగా భయం అనేది క్రియేట్ అవుతుంది. ఓకే ఇప్పుడు కనుక నేను స్పీడ్ గా వెళ్తే బ్రేక్ అప్లై చేసే వెహికల్ ఆగదు అన్న ఒక డ్రైవింగ్ పైన ఒక అవగాహన ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదండి. అండ్ ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే అండ్ నన్ను చాలా మంది కూడా అప్రోచ్ అవుతూ ఉంటారు. నా కూతురికి డ్రైవింగ్ నేర్పించాలి, నాకు డ్రైవింగ్ నేర్పించాలి, లేకపోతే నా కొడుకు డ్రైవింగ్ నేర్పించాలి, లేకపోతే నా వైఫ్కి డ్రైవింగ్ నేర్పించాలి. ఎలా అండి ఏంటని చెప్పేసి అడిగినప్పుడు నేను ఖచ్చితంగా లర్నర్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ అని చెప్పేసి చెప్తూ ఉంటానండి. ఆ లర్నర్ లైసెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏ ఏజెంట్ దగ్గర లేకపోతే ఏ కానిస్టేబుల్ దగ్గర ఎక్కడికి వెళ్ళేసేసేసి కొనేస్తూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఎప్పుడైతే మనకు ఈ లైసెన్స్ పైన ఒక రెస్పెక్ట్ అనేది ఉండకుండా ఎప్పుడైతే మనం కొంటామో ఆ రోడ్ సైన్స్ గురించి మనకు ఎటువంటి అవగాహన ఉండదు. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఓకే కొనేసాం కదా వెళ్ళిపోతున్నారు, ఎవరైనా పోలీసులు ఆపితే చూపించుకుందాం కదా, పోలీసులు ఆపితే గట్టిగా మీకు 500 లేదా 1000 రూపీస్ ఫైన్ వేస్తారు అంతే. మీ ప్రాణం పోతే ఎవరిస్తారు చెప్పండి. ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో 4 చనిపోయారు, ఆ కార్లో 5 ప్రయాణిస్తూ ఉంటే ఇంకొక వ్యక్తి బ్రతికున్నారు. బ్రతికి ఉన్న వ్యక్తి పరిస్థితి ఏంటో ఊహించుకోండి. ఆ 4 తలుచుకుంటూ ఎంత నరకం అనుభవిస్తారో ఒకసారి ఊహించుకోండి. అర్థమవుతుందా? మీరు కనుక ఎవరైనా లర్నర్ లైసెన్స్ కానీ టెస్ట్ లేకుండా నేను తీసుకుంటానండి, లైసెన్స్ నేను కొనేస్తానండి, నాకు రాదండి, నాకు టైం లేదండి, అది లేదండి 10 సార్లు మీరు ఫెయిల్ అవ్వండి. లర్నర్ లైసెన్స్ తీసుకున్నప్పుడు అగైన్ అండ్ అగైన్ మీరు ఇంకా నేర్చుకుంటూ ఇంకా ఇంప్రూవ్ అవుతారు. అగైన్ అండ్ అగైన్ డ్రైవింగ్ టెస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఫెయిల్ అవ్వండి, ఇంకా నేర్చుకోవాలన్న ఒక భయం కలుగుతుంది తప్పనిచ్చి 7,000 ఇస్తే లైసెన్స్ ఇచ్చేస్తారంట, 6,000 ఇచ్చే ఇక్కడ ఇచ్చేస్తారంట, అది ఇచ్చేస్తారంట అని చెప్పేసి కనుక వెళ్తే మాత్రం లైసెన్స్ ను కొంటున్నారా, మీ ప్రాణాలను మీరు అమ్మేసుకుంటున్నారా అన్న విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కార్లో 4 చనిపోవడానికి కూడా ఇంకొక రీజన్ ఏంటి అంటే కార్ వచ్చేసేసి ఒక వైపుకి ఈడ్చుకెళ్ళిపోయి హిట్ అంటే ట్రక్ కనుక లేకపోయి ఉంటే ఈ నలుగురు కూడా హ్యాపీగా బయటపడేవారు, మైనర్ స్క్రాచెస్ లేదా ఇంజరీస్ తోటి అండి. ట్రక్ ఉండడం వల్ల ఏమైపోయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రక్ అనుకుంటే ట్రక్ కనుక లేకపోతే ఏమవుతుంది ఇలా వెళ్ళిపోయి పాస్ అయిపోయి ఈ చెట్లలోకి పుట్టలోకి వెళ్ళిపోయి వెహికల్ అనేది బాడీ రోల్ అయిపోయేది. ఆ వెహికల్ అనేది లోపల ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పేసి ప్రొటెక్ట్ చేసేది. అంటే అక్కడ ప్రొటెక్షన్ లేకుండా కార్ వెళ్ళేసి ఏం జరిగింది, ఇక్కడ ఇలా వెళ్ళేసేసి ఎదురుగా కూడా హిట్ అవ్వాల, ఇలాగా ఎదురు కూడా హిట్ అవ్వాల, వెళ్ళేసి ఇలా సైడ్ నుంచి వెళ్ళేసి ఇలా హిట్ అయిన వెంటనే రైట్ సైడ్ మొత్తం అంతా కూడా మనకు నుజ్జు అయిపోయి మొత్తం క్రష్ అయిపోయి ఎవరైతే ఉంటారో ఇరువైపు ఉన్న వాళ్ళు మొత్తం అంతా కూడా ఇంత కార్లో కూర్చున్న వారు ఎవరు కూడా సీట్ బెల్ట్ అయితే పెట్టుకున్నట్లయితే మనకు ఫొటోస్ లో కానీ వీడియోస్ లో కానీ ఎక్కడైతే కనిపించట్లేదండి. సీట్ బెల్ట్ వేసుకోకపోవడం కూడా మేబీ 4లో ఇంకా 2 బ్రతికే ఛాన్స్ కూడా ఉండేదేమో. మేబీ లాస్ట్ సీట్ లో అంటే థర్డ్ లో కూర్చున్న వారైనా లేదా లైక్ పక్కన కూర్చున్న వారికైనా, అంటే ఒకవైపు కారు మొత్తం క్రష్ అయిపోయింది, ఇంకొక వైపు అయితే సేఫ్ గానే ఉంది. అట్లీస్ట్ అటువైపు సేఫ్ గా ఉన్న వారైనా కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా బ్రతికి ఉండేవారు. చాలా మంది ఏంటంటే సీట్ బెల్ట్ అనేది ఓన్లీ ఫర్ డ్రైవరే కదండి, అది కూడా ఎందుకు ట్రాఫిక్ చాలా నేస్తారని మాత్రమే, కో ప్యాసింజర్కి ఎందుకు, వెనకలు కూర్చున్న వాళ్ళకి ఎందుకు, థర్డ్ రోలో కూర్చున్న వాళ్ళకి ఎందుకు అని కనుక అనుకున్నట్లయితే కనుక ఈ వీడియో మీకు ఒక బెస్ట్ నిదర్శనం అండి. మీకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా ఒక గుణపాఠం లాగా ఉంటుంది, మీకు అర్థమవుతుందని చెప్పేసి మాత్రమే నేను మీకు చేస్తున్న ప్రయత్నం అన్నమాట. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే
మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు కార్లో ప్రయాణిస్తున్నారా, కార్లో ప్రయాణిస్తున్నట్టయితే కనుక అది సిటీలో అయినా హైవేలో అయినా ఎక్కడైనా కూడా ఏ సీట్లో కూర్చుంటే ఆ సీట్లో ఖచ్చితంగా సీట్ బెల్ట్ అని చెప్పేసి పెట్టుకోవాల్సిందే అండి. అది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా కో ప్యాసింజర్ అయినా అండ్ డ్రైవర్ అయినా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సీట్ బెల్ట్ అని చెప్పేసి పెట్టుకోవాలి. ఈ యాక్సిడెంట్ నుంచి మనం ఇంకొకటి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనం ప్రాపర్ గా వెళ్తూ ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి చేసే తప్పు వల్ల మన ప్రాణాల్ని మనం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇటువైపు నుంచి ఫార్చునర్ కార్ వస్తుందని చెప్పేసి అటువైపు నుంచి వస్తున్న ట్రక్ డ్రైవర్ కి తెలియదు, తను ఊహించలేదు అసలు ఇటువైపు ఎవరు వస్తారని చెప్పేసి అయితే తన రూట్ లో తను వెళ్తూ ఉన్నాడు. ఫార్చునర్ కార్ వచ్చేసి తను ఓవర్ స్పీడ్ రావడం వల్ల, బ్రేక్ అప్లై చేయడం వల్ల తను వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఇలా యాక్సిడెంట్ అని చెప్పేసి జరగడం జరిగింది. ఇక్కడ లారీ ప్లేస్ లో ఏదైనా ఒక చిన్న ఆల్టో కారో లేకపోతే ఏ స్విఫ్ట్ కారో లేకపోతే ఏ ఓల్డ్ డిజైర్ కారో కనుక ఉండి ఉంటే ఈ వచ్చిన కార్ స్పీడ్ కి ఆ కారు పైన పడి ఉంటే ఈ కార్లో చనిపోయిన నలుగురు, ఆ కార్లో నలుగురు, 8 మంది అయితే అక్కడికక్కడ చనిపోయేవారండి. ట్రక్ కాబట్టి హెవీ వెయిట్ ఉంటుంది కాబట్టి దాని యొక్క బిల్డ్ క్వాలిటీ హెవీగా ఉంటుంది కాబట్టి ట్రక్ డ్రైవర్ అయితే సేఫ్ గా అయితే బయటపడడం అని చెప్పేసి జరిగింది. అండ్ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ప్రాపర్ గా వెళ్తున్నా కూడా ఎదుటి వ్యక్తి ప్రాపర్ గా లేకపోయినా కూడా తనని మనం క్యాలిక్యులేట్ చేయలేం కదండి. ఎదుటి వ్యక్తి ప్రాపర్ గా లేకపోయినా కూడా మనమైతే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇంకొంతమంది ఏమనుకుంటుంటారంటే, నా కార్లో ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయండి, 7 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, ఏబిఎస్ ఉంది, ఈబిడి ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, బ్రేక్ అసిస్ట్ ఉంది, అడాస్ ఉంది, XYZ UK ఇంకా రకరకాల ఎన్నెన్నో ఫీచర్స్ ఉన్నాయండి. సో దట్ నా కారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఎలా డ్రైవ్ చేసినా కూడా నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దట్ టు నా కారు గ్లోబల్ ఎన్క్యాప్ లో అండ్ భారత్ ఎన్క్యాప్ లో 5 out of 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి సంపాదించడం జరిగింది. అలాంటప్పుడు నా కారు ఖచ్చితంగా సేఫే అని కనుక అనుకుంటున్నట్లయితే కనుక నెక్స్ట్ ఇంకొక వీడియో అని చెప్పేసి మన ఛానల్లో చేయబోతున్నానండి. ఒక 5 స్టార్ రేటెడ్ కార్ గ్లోబల్ ఎన్క్యాప్ లో వచ్చిన రేటింగ్ ఉన్న కార్ ని తీసుకొని అయితే నేను ఒక ఎస్యూవీ కార్ని చేయబోతూ ఉన్నా. ఆ కార్ లో జరిగిన సిచ్యువేషన్ కూడా మీరైతే గమనించవచ్చు అనమాట. ఇక్కడ సేఫ్టీ ఫీచర్స్ అనేవి ఏంటి అంటే ప్రమాదం జరగకుండా కాపాడతాయండి. ఇక్కడ ఈ కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ అన్నది ఎంత ఎక్కువగా ఉన్నా కూడా 60 టన్స్ లారీని అయితే ఆపలేవు కదండి. 65 టన్స్ ఉన్న ఒక లారీని 2 టన్స్ ఉన్న ఒక కార్ వెళ్ళేసి ఖచ్చితంగా హిట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగే ఛాన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ కార్ వెళ్ళేసి ఆ లారీని హిట్ చేసినప్పుడు అది వెనక్కి వెళ్ళిపోతే ఈ కార్లో ఉన్న వాళ్ళు సేఫ్. అలా కాకుండా అక్కడ స్టేబుల్ గా ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ నుజ్జు అయిపోయి డెడ్ బాడీలు అని చెప్పేసి రోడ్డు మీద చెల్లా చెదురుగా పడ్డం అని చెప్పేసి జరిగిందండి. ఒక్క విషయం మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ వీడియోని ఇప్పటికే చాలా మంది స్కిప్ చేసి ఉంటారు, ఓపిక లేక ఇంత వీడియోని చూడాలా, ఇంత లెంతీగా చూడాలా అని చెప్పేసి రకరకాలుగా అనుకొని ఉంటారు. ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు చూసారో మీరైనా గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఎవరికైనా డ్రైవింగ్ నేర్పిస్తున్నా లేదా మీరు ఆల్రెడీ డ్రైవింగ్ నేర్చుకొని ఉన్నా కూడా ఆర్టీఓకి సంబంధించిన ఏవైతే రూల్స్ ఉంటాయో లేకపోతే డ్రైవింగ్ సంబంధించి క్లియర్ గా డ్రైవింగ్ ని నేర్చుకోండి. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మాత్రమే రోడ్డు మీదకి రండి. తప్పనిచ్చి ఓకే నాకు లైసెన్స్ ఉంది కదా అని చెప్పేసి అయితే మీరు రోడ్డు మీదకి రాకండి. వచ్చారనుకోండి మీ ప్రాణాలని మీరు తీసుకోవడంతో పాటు కూడా ఎదుటి వారి ప్రాణాలని కూడా మీరు హరించిన వారు అవుతారని చెప్పేసి అయితే మీరు గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి అయితే ఈ అవేర్నెస్ వీడియో అని చెప్పేసి చేస్తున్నానండి. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఈ కారు ప్రమాదంలో ఎవరైతే చనిపోయిన నలుగురు ఉన్నారో నలుగురికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి అయితే నేను దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో ఇంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నానండి.